హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రైడర్ని. ఫ్రెండ్స్, మనకి ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్లో డ్రాపింగ్ కూడా వచ్చిందనమాట. మార్నింగ్ ఇంకా ఫాస్ట్గా లేచి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే ఫ్లైట్కి లేట్ అయిపోయింది సార్కి. మరి సార్ని డ్రాప్ చేసేసి మరి ఎయిర్పోర్ట్ నుంచి గాజువాక అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యాను అనమాట. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ నేమేమో నవీన్ రైడర్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మొత్తానికి ఎయిర్పోర్ట్ నుంచి గాజువాక వచ్చే దారిలో శీలానగర్ దాటిన తర్వాత విశాఖ డైరీ ఉంటుంది ఫ్రెండ్స్. మిల్క్ అయితే చాలా బాగుంటుంది అక్కడ, అన్ని ఐటమ్స్. మరి ఎర్లీ మార్నింగ్ మిల్క్ అక్కడ కొంచెం ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి మరి విశాఖ డైరీ దగ్గర ఆగి మిల్క్ అయితే తీసుకోవడానికి వెళ్ళాను. ముందు బిల్ కౌంటర్లో బిల్ పే చేసేసాను. చేయగానే మనకు వాళ్ళు ఒక రిసిప్ట్ ఇచ్చారనమాట. మరి ఆ రిసిప్ట్ పట్టుకొని తిన్నగా అయితే మరి కౌంటర్కి అయితే వచ్చాను. కౌంటర్లో అది ఇచ్చేసిన తర్వాత మేడం మనకి మిల్క్ అది ఇచ్చేసారనమాట. ఆ మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని మరి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఫస్ట్ అయితే కస్టమర్ హౌస్కి వెళ్ళాలి, ఎందుకంటే మన వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసేయాలి. మన కస్టమర్ ఇంటికి వెళ్ళి వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేసాను. ఇంకా మనకి ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయన్నమాట. మరి వెంటనే ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మరి స్కూటీ పట్టుకొని స్టార్ట్ అయ్యాను అనమాట. ఫస్ట్ మనం రైస్ బ్యాగ్ షాప్కి వెళ్ళిపోతున్నాం. మనకు అక్కడ చిన్న పని ఉన్నది, ఆ పని చూసుకొని అక్కడి నుంచి ఇంకా మరి మా దోస్తు గారి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే మా దోస్తు కూడా వస్తానన్నాడు మార్నింగ్. అని వాడి ఇంటికి వెళ్తే వాడేమో లేనన్న టైం పడుతుంది అన్నాడు. మరి ఇంకా అక్కడి నుంచి శ్రీహరిపురం అయితే బయలుదేరాను. ముత్తూట్ బ్యాంకులో మనకి కొద్ది పని ఉంటే అక్కడ పని చూసుకున్నాను. అక్కడ 1 అవర్ పట్టింది. ఈలోపు మన ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారనమాట. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత కలుస్తున్నాము, గాజువాక ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉన్నానంటే వెళ్ళి మన ఫ్రెండ్ని కలిసేసి హాయ్ చెప్పేసాం. ఇంకా మా ఇద్దరం కలిసి హ్యాపీ బేకరీకి అయితే వెళ్ళామన్నమాట. కాసేపు కష్ట సుఖాలు పంచుకొని మరి ఒక 2 జ్యూసెస్ తాగేసి మనోడిని అయితే బస్ స్టాప్లో డ్రాప్ చేసేసి నేనైతే నా బండి పట్టుకొని మరి హోండా షోరూమ్కి సర్వీస్కి ఇచ్చేసాను.